బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా ఇలా ఏ పదవిని చేపట్టినా తనదైన ముద్ర వేసి తన తర్వాత వచ్చేవారికి ఓ మార్గదర్శిగా నిలిచారు. మన తెలుగు జాతి ఖ్యాతిని దశ దిశలా చాటిన పాములపర్తి వెంకట నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారంలో ఒక్కటైన భారతరత్నను ప్రకటించింది. దీంతో తెలుగువారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921వ సంవత్సరంలో జూన్ 28వ తేదీన ఓ బ్రాహ్మణ కుటుంబంలో పివి నరసింహారావు గారు జన్మించారు. తండ్రి సీతారామరావు, తల్లి రుక్మాబాయి కాగా 3 ఏళ్ల వయసులో పాములపర్తి రంగారావు గారు మరియు రుక్మిణమ్మలు ఆయనను దత్తత తీసుకున్నారు. 3 ఏళ్ల వయసులో హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లె మండలంలోని వంగర్ అనే గ్రామానికి వలస వెళ్లారు. ప్రాథమిక విద్య అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. 1930వ దశకం చివరిలో హైదరాబాద్ స్టేట్లో వందే మాతరం ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. పూణేలోని ఫెర్గుసన్ కాలేజ్ నుంచి న్యాయశాస్త్రంలో మాస్టర్ డిగ్రీని పుచ్చుకొని కొన్నాళ్ళు కాకతీయ పత్రికలో జయ విజయ పేరుతో వ్యాసాలు కూడా రాశారు. స్వాతంత్రం అనంతరం రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మందాని నియోజకవర్గం నుంచి 1957 సంవత్సరంలో కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 1962, 1967, 1972లో వరుసగా విజయం సాధించారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నరసింహారావు గారికి మంత్రి పదవి కూడా దక్కింది. 9 ఏళ్ల పాటు న్యాయ, సమాచార, వైద్య, పరపతి శాఖల మంత్రిగా కూడా పనిచేశారు. 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అప్పుడే చల్లారింది. ముఖ్యమంత్రిని మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీ ముందున్న తక్షణ సమస్య. తెలంగాణ ప్రజల ఉద్యమ నేతల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రాంత నేతను సీఎంగా ఎంపిక చేయడం అనేది అనివార్యమైంది. ముఖ్యమంత్రి పదవిని ఆశించే వారి జాబితా ఎక్కువ ఉండడంతో వివాదరహితుడు, పార్టీలోని ఏ గ్రూపుకు చెందని రాజకీయ నేపథ్యం ఉన్న నరసింహారావు గారిని అధిష్టానం ఎంపిక చేసింది. 1971 సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీన ఆయనను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. అనంతరం రాష్ట్ర రాజకీయాల నుంచి కేంద్రానికి వెళ్లారు. 1977లో హనుమకొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1984, 1989 ఎన్నికల్లో మహారాష్ట్రలోని రామ్టెక్ నుంచి ఎంపీగా ఎన్నికై కేంద్ర క్యాబినెట్లో చేరారు. రాజీవ్ గాంధీ హత్యతో 1991లో ప్రధాన పదవికి అనూహ్యంగా నరసింహారావు గారిని వరించింది. ప్రధానమంత్రి పదవిని అధిష్టానం తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. తన పాలనలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని పటిష్టతతో నిలిపాయి. నరసింహారావు పదవీ కాలంలో ప్రపంచ మార్కెట్లకు భారత్ ద్వారాలు తెరిచింది. ఇది ఆర్థిక అభివృద్ధి, కొత్త శకాన్ని ప్రోత్సహించింది. ఇంకా విదేశాంగ విధానం, భాష, విద్యారంగాలకు ఆయన అందించిన సహకారం ఎనలేనిది. క్లిష్టమైన పరివర్తనల ద్వారా నడిపించడమే కాకుండా సాంస్కృతిక మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. పివి పాలనలో ఆర్థిక వృద్ధి, ఎగుమతులు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఎదురొడ్డి నిలవడం, విదేశీ మారక ద్రవ్య నిల్వలు, సమాచార సాంకేతిక పురోగతి, స్టాక్ మార్కెట్లు, టెలికమ్యూనికేషన్లు వంటి పలు రంగాల్లో ఆకాశమే హద్దుగా భారత్ చెలరేగింది. గతంలో ఆహార ఉత్పత్తుల దిగుమతుల్లో అట్టడుగున ఉన్న భారత్ నేడు ప్రపంచానికి పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలను సరఫరా చేసే దేశంగా ఆవిర్భవించిందంటే పివి సంస్కరణలే కారణమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.